హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై హోమ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో కాదండి, ధాబా స్టైల్లో వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అండ్ కడాయి పన్నీర్ కర్రీ. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో మనం ఈ రెసిపీస్ని మనం ట్రై చేయొచ్చు. చాలా తక్కువ టైంలో మనకి ధాబా స్టైల్లో టేస్టీగా మనకి రెసిపీ అయితే రెడీ అవుతుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 పెద్ద ఉల్లిపాయలను మనం ఈ విధంగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 3 టొమాటోలని యాడ్ చేసి ఆనియన్స్ని టొమాటోస్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు బాగా మగ్గిన తర్వాత మనకి టొమాటో స్కిన్ అనేది మనకి ప్రెస్ చేస్తే ఊడిపోవాలి. అలా వచ్చేంత వరకు మనం వాటిని బాగా కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి ప్యూరీ అనేది బాగా వస్తుంది. వీటిని కాసేపు మనం మూత పెట్టి మగ్గనిద్దాం. చూసారు కదా ఎంత బాగా కుక్ అయినాయో. ఇలా ప్రెస్ చేస్తే మనకి స్కిన్ అనేది ఇలా ఊడిపోవాలన్నమాట. అప్పటి వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా ఒకసారి మనం కలుపుకొని దీన్ని మనం వేరే బౌల్లోకి సెపరేట్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దాన్ని మనం మిక్సీ చేయాలి. వాటర్ అనేది అసలు ఏం యాడ్ చేయకూడదండి. ఆనియన్స్ అండ్ టొమాటో ఫ్రై చేసుకున్న కడాయిలోనే మనం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మనం ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మనం ఈ విధంగా కట్ చేసుకుని వాటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేస్తే మనకి ఆనియన్స్ అనేవి కర్రీలో అస్సలు కనపడవండి. సో మనం లైట్గా ఫ్రై చేసుకుంటాము. ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మనం క్యారెట్ని యాడ్ చేసుకుంటాం. క్యారెట్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం మిర్చిని యాడ్ చేస్తాము. మిర్చిని మనం ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి బాగుంటుందండి. ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది. ఇట్లా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఫైనల్గా మనం క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ని లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలండి. ముందే యాడ్ చేసుకుంటే క్యాప్సికమ్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి టేస్ట్ అంత బాగోదు. మనకి క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్ అలా మనకి మధ్య మధ్యలో అలా తగులుతూ ఉంటుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో క్యాప్సికమ్ని యాడ్ చేసుకుని మనం లైట్గా ఫ్రై చేసుకుని
ఇలా ఫ్రై అయిన తర్వాత మనం 1 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని మనం బాగా ఫ్రై చేసుకుని ఒకసారి మూత పెట్టి ఒక 3 to 5 మినిట్స్ మనం మగ్గనివ్వాలి. మగ్గితే అప్పుడు ఆ మసాలా అనేది మనకి ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్కి మనకి బాగా పట్టి టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇట్లా మనకి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో ప్యూరేని మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా మనం మసాలాస్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక 10 మినిట్స్ మనం సిమ్లో ఉడకనివ్వాలి కర్రీని. ఇలా మనకి 10 మినిట్స్ అయిన తర్వాత చూస్తే ఇలా ఆయిల్ అనేది పైకి తేలి మనకి పచ్చివాసన అనేది లేకుండా కర్రీ అనేది నీట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ టైంలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని మనకి కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని ఫైనల్గా మనం పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ అనేది స్టార్టింగ్లో వేసేస్తే మనం కుక్ చేసేటప్పుడు కలిపేటప్పుడు మొత్తం అంతా చిన్న చిన్న పీసెస్కి అయిపోతుంది కాబట్టి లాస్ట్లో మనం పన్నీర్ని యాడ్ చేసుకుంటాం. ఇలా పన్నీర్ని వేసిన తర్వాత మనం లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకుని కర్రీని ఒక 10 to 15 మినిట్స్ మనం ఉడకనివ్వాలి. చూసారు కదా కర్రీ అనేది మనకి ఎంత బాగా కుక్ అయిందో. గ్రేవీ కూడా మంచిగా థిక్గా మనకి వచ్చింది. సో ఇలా కుక్ అయిన తర్వాత మనం ఈ ఫ్లేవర్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి మనం ఒక 1/2 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని యాడ్ చేయడం వల్ల మనకి కర్రీ స్వీట్నెస్ ఏం రాదండి. జస్ట్ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అండ్ ఫైనల్గా కసూరి మేతిని యాడ్ చేసుకుని మనం ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనం ఈ కర్రీలోకి పోపు అనేది వేయాలండి. సో ఒక కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసి అది లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు, అలానే ఒక 3 to 4 ఎండుమిర్చి యాడ్ చేసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని కర్రీలో యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఫైనల్గా మనం ఇది యాడ్ చేయడం వల్ల కర్రీకి టేస్ట్ అనేది బాగా ఉంటుందండి. మనకి పర్ఫెక్ట్ డాబా స్టైల్లో వస్తుంది.
ఇట్లా మనకి ఫ్రై అయిన తర్వాత మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కడాయి పన్నీర్ కర్రీ అయితే మనకి రెడీ అయిందండి. ఇప్పుడు మనం డాబా స్టైల్లో వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని మనం కుక్ చేసుకుందాం. ముందుగా మనం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని అందులో 3 to 4 వెల్లుల్లిని తీసుకుని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వాటిని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చిని కూడా సన్నగా ఈ విధంగా మనం కట్ చేసుకుని వాటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ గార్లిక్ అనేది మనకి ఎంత బాగా ఫ్రై అయితే అంత ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఈ రెండు ఫ్రై అయిన తర్వాత మనం ఒక చిన్న ఉల్లిపాయని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మనకి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అనేది మనకి ఆనియన్స్ నుంచి అసలు ఉండకూడదండి. ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం క్యారెట్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వాటిని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఒక 1/2 కప్ క్యాబేజ్ని కూడా మనం సన్నగా కట్ చేసుకుని వాటిని కూడా ఫ్రై చేసి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా మనం క్యాప్సికమ్ని యాడ్ చేసుకుని క్యాప్సికమ్ని కూడా మనం హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ అనేది బాగా ఫ్రై అవ్వకుండా మనకి ఓవర్ కుక్ అవ్వకుండా మనం ఫ్రై చేసుకోవాలి. ఓవర్ కుక్ అయితే టేస్ట్ బాగోదు. సో మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని సాల్ట్ అలానే మనం ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ని యాడ్ చేసుకోవాలి. ఇట్లా సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక పించ్ ఆఫ్ గరం మసాలాను కూడా మనం యాడ్ చేసుకోవాలి. మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఇట్లా అయిన తర్వాత మనం ఇంకొకసారి వెజిటేబుల్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుని వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని యాడ్ చేశాను. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి కలుపుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మనం బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ యాడ్ చేసుకుని మనం కింద నుంచి కలుపుకుంటూ రావాలి. అసలు రైస్ అనేది మనకి ఎక్కడ విరగకుండా చాలా జాగ్రత్తగా మనం మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. చూసారు కదా రైస్ అనేది ఎంత పొడి పొడిగా ఉందో, అసలు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చాలా నీట్గా మనం కలుపుకోవాలి. ఇట్లా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత
ఒకసారి మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఆ ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మనం మధ్యలో లైట్గా గ్యాప్ చేసి నేను వీడియోలో చూపించే విధంగా మనం మధ్యలో ఇట్లా గ్యాప్ చేసి కొద్దిగా వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. అన్ని సైడ్స్ లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకుని మనం ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రైస్లో ఆ మాయిశ్చర్ అనేది అలానే ఉంటుంది. చల్లారిన తర్వాత మనకి రైస్ అనేది పొడి పొడిగా డ్రైగా ఉండకుండా మనకి ఆ సాఫ్ట్నెస్ అనేది మనకి చల్లారిన తర్వాత కూడా అలానే ఉంటుంది. సో ఇలా 5 మినిట్స్ అయిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే దాబా స్టైల్లో మనకి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అలానే కడాయి పన్నీర్ అనేది మనకి రెడీ అవుతుంది. ఈ విధంగా మనం ఇంట్లోనే దాబా స్టైల్లో మనం వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని అలానే కడాయి పన్నీర్ని మనం చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.